హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి గాడ్ టవర్స్లో ఉన్నటువంటి క్యాబ్ జెమినీ ఆఫీస్ గురించి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ ఆఫీస్ని కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ చూస్తే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అనాల్సిందే అనమాట. సో చాలా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంట్రన్స్లో ఇలాగ చైర్స్, అలాగే బుద్ధుడి విగ్రహం, ఇలాగ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి చాలామంది అంటే కొత్తగా జాయిన్ అయ్యిండే వాళ్ళకి, లేదంటే చాలామంది ల్యాప్టాప్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను వాడికైతే రిప్లై ఇస్తానండి. సో ఈ క్యాబ్ జెమినీ గార్ క్యాంపస్ వచ్చేసి క్యాబ్ జెమినీ క్యాంపస్కి ఒక 15 మినిట్స్ ట్రావెలింగ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయండి. కుకట్పల్లి నుంచి 195 G/J బస్సెస్ డైరెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడికి. అంతేకాకుండా షీ షటిల్ ఫ్రీ సర్వీస్ బస్సెస్ ఉన్నాయి కదండి ఉమెన్ కోసం. సో అవి కూడా సైబర్ టవర్స్ నుంచి డైరెక్ట్గా ఉన్నాయండి ఇక్కడికి. సో ఈ 2 బస్సులు కూడా మీరు ఎంచక్కా ఇక్కడ వరకు రీచ్ అవ్వచ్చు. సో ఇది అండి లొకేషన్ అయితే. చుట్టుపక్కలంతా కూడా ఇది చాలా కొత్త క్యాంపస్ అనమాట. సో ఎక్కడ చూసినా కూడా చాలా చాలా ప్లెజెంట్గా, చాలా గ్రీనరీగా, చాలా చాలా బాగుంటుంది అనమాట క్యాంపస్లో వచ్చేసి. సో ఇలాగ మనం స్టార్ట్ అయినట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి క్యాంటీన్ ఉంటుంది. అంటే క్యాంటీన్ మనం లోపల నుంచే వెళ్ళాలి. సో ఇలాగ స్ట్రైట్గా వచ్చామంటే మనకి లోపల ఎంట్రన్స్ అనమాట. పక్కనే చూసామంటే బుద్ధుడిలాగా స్టాచ్యూ ఉంటుందండి బుద్ధుడిది. సో ఇలాగా ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ సీటింగ్ కోసం అని చెప్పేసి చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఎవరైనా ల్యాప్టాప్స్ తీసుకోవడానికి, లేదంటే వచ్చి అలాగ కాసేపు ఇక్కడ వచ్చి కూర్చుంటుంటారనమాట. సో ఈ ఏరియా అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా చాలా ప్లెజెంట్గా, చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చాలామంది ల్యాప్టాప్స్కి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, లేదంటే ల్యాప్టాప్స్ రిటర్న్ ఇచ్చేవాళ్ళు, లేదంటే వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే ఉన్నాం కదండి, ఇక్కడైతే స్వైప్ చేసి రావాలి. సో ఐడి కార్డ్ స్వైప్ చేసి లోపలికి ఎంటర్ అయితే కనుక లెఫ్ట్ సైడ్లో మనకి క్యాంటీన్ ఉంటుందండి. సో ఇది క్యాంటీన్. సో క్యాంటీన్ కూడా చాలా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైనా ఐటమ్స్ కానీ, లేదంటే ఏదైనా డ్రింక్స్ కానీ పర్చేస్ చేయాలంటే మనము ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యాప్ ద్వారా మనకు కావాల్సిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని పే చేయొచ్చు, లేదంటే జీపే ద్వారా కూడా డైరెక్ట్గా అంటే యాప్తో పని లేకోకుండా మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వెళ్ళింది ఆల్మోస్ట్ లంచ్ టైం దాటిన తర్వాత కాబట్టి చాలామంది ఆల్రెడీ లంచ్ చేసి వెళ్ళిపోయారండి. సో కాబట్టి చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు కూడా చాలా మటుకు లేరనమాట. సో ఇలాగ మనం క్యాంటీన్లో నుంచి బయటికి వస్తే మనకి ఇలాగ సైడ్లో కూల్ డ్రింక్స్, లేదంటే ఏటీఎం మిషన్స్ అన్నీ ఉంటాయి. సో జస్ట్ వాష్రూమ్స్ కూడా ఎలా ఉంటాయో జస్ట్ ఒక లుక్ వేయండి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాష్రూమ్. ఇది కూడా చాలా చాలా స్పేషియస్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ. సో ఇప్పుడైతే ఇలాగా దాని నుంచి ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పైకి అయితే లిఫ్ట్ ద్వారా 5th ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి, లేదంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ల్యాప్టాప్స్ని తీసుకోవడానికి ఈ 5th ఫ్లోర్కి అయితే వస్తుంటారండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్నటువంటి రిసెప్షన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ మనం అడిగినట్టయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇది 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా ఫ్లోర్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఆ ఫ్లోర్ నెంబర్కి ఎంటర్ చేయంగానే అది ఏ లిఫ్ట్కి వెళ్ళాలి అంటే ఏ లిఫ్టా, బి లిఫ్టా, సి లిఫ్టా అనేది మనకి అందులో చూస్తుందన్నమాట. సో దాని దగ్గర నుంచి ఉంటే అది ఆ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ లిఫ్ట్ కాన్సెప్ట్ అయితే నాకు కొత్తగా అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ టైం తెలియని వాళ్ళు వచ్చేసి వెతుకుతూ ఉంటారు కదండి. సో ఇది వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుందండి. జస్ట్ అక్కడ లిఫ్ట్ మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలనేది ఆ లిఫ్ట్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే అది ఏ లిఫ్ట్లోకి వెళ్ళాలనేది చెప్పేసి మనకి అక్కడ కోడ్ చూపిస్తుందన్నమాట. సో దాంట్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ని మనం ఏదైతే చూపిస్తుందో దాని దగ్గరికి వెళ్ళి నించుంటే సరిపోతుందండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఎగ్జిట్, తర్వాత ఎంట్రన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే మనకి ఎంట్రన్స్లోనే మనం అడగొచ్చు అనమాట. అంటే ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి, లేదంటే రిసీవ్ చేసుకోవడానికి, లేదంటే వర్క్ చేసుకోవడానికి ఇక్కడ మనం అడిగామంటే వాళ్ళు ఈ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఒకసారి మీకు జస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ ఒక్కసారి అలాగా చూపించేస్తాను. కానీ ఇక్కడ అంతా కూడా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వస్తే కనుక
మనం ఇండియాలో ఉన్నామా లేదంటే ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనిపించేలాగా ఉంటుందన్నమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ అదేవిధంగా ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చినట్టయితే బయట వైపు అండి ఇది వచ్చేసి. ఇక్కడ రైట్ సైడ్ మనకి కూర్చోవడానికి ఇలాగా ఉంటుందన్నమాట. ఈ లాన్‌లో అంతా కూడా. ఇక్కడ చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది కూర్చోవడానికి వచ్చేసి. మధ్య మధ్యలో లాన్, మొక్కలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుంటారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి కెఫెటేరియా ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి, అలాగే వేరే ఆఫీస్‌లు కూడా ఉంటాయి కదండీ! సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి వే అనమాట ఇది వచ్చేసి ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి ఏదైనా పార్సెల్స్ వచ్చినా లేదంటే ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఈ వే నుంచి వెహికల్స్‌ని తీసుకొని ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో ఇదండి ఘాట్ టవర్స్‌లో ఉన్నటువంటి క్యాబ్‌జెమినీ ఆఫీస్ గురించి. సో చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.